गुणगणार्णो नित्यनिर्मुक्तदोषः सरसजनयनोऽसौ श्रीपतिर्मानदूनः उक्तः पूर्वेऽध्याये शास्त्राणां निर्णयः करोति अथ भागवाक्यादीने రోజు సర్వకల్పాలకు సంబంధించి అనాదిగా అంతకాలం వరకు కూడా ముందున్నటువంటి సర్వకాలికమైన శాస్త్ర నిర్ణీతమైన విషయాలన్నింటినీ కూడా ఇతర వేద మంత్రాల ద్వారా పురాణాలలో చెప్పబడినటువంటి ప్రమాణవచనాలు స్మృతులు మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా ఎక్కడెక్కడో ఉన్న వాటిని ఒకచోట సంగ్రహం చేసి మొత్తానికి సర్వశాస్త్ర సునిర్ణీతమైనటువంటి తత్వాన్ని శ్రీమదాచార్యుల వారు మనకు నిన్నటి ప్రథమాధ్యాయంలో చెప్పడం అనేది జరిగింది. ఇవాళ మహాభారత తాత్పర్య నిర్ణయంలో 2వ అధ్యాయాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. అయితే నేను నిన్నే చెప్పాను, పురాణాలను 3 ప్రకారాలు, సాత్వికమైనవి, రాజసికమైనవి, తామసికమైనవి అని. సాత్వికమైన పురాణాలు అంటే శ్రీమద్ భాగవతం, గరుడ పురాణం, విష్ణు రహస్య పురాణం మొదలైనవన్నీ సాత్విక పురాణాలు అని అయితే బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ మొదలైనవన్నీ రాజసిక పురాణాలు. లింగ, స్కంద, దేవి, భాగవత ఇత్యాదులన్నీ కూడా తామసిక పురాణాలు అనేవి చెప్పబడి ఉన్నాయి. అయితే తామసిక పురాణాలలోనూ రాజసిక పురాణాలలోనూ కూడా సాత్విక పురాణానికి అనుగుణంగా ఉండే తత్వాలకి అనుసరించి ఏవైనా విషయాలు, కథలు, ప్రసంగాలు లాంటివి ఉంటే వాటిని తప్పకుండాను కూడా రాఖ్యమైనవి అనేది కూడా నిర్ణయం చేసి చెబుతారు శ్రీమదాచార్యులు వారు. కాబట్టే భవిష్యత్తుల పురాణం మొదలైనవన్నీ తామసిక పురాణాలు వచ్చేటటువంటివి. అటువంటి ఆ పురాణాలలో కూడా శ్రీనివాసుడి మహాత్మ్యాన్ని, భగవంతుడి మహాత్మ్యాన్ని చెప్పింది, సర్వోత్తమత్వాన్ని చెప్పింది మనం వింటాం. ఇలా స్కంద పురాణాలలో కూడా ఎన్నో మార్పులు హరి సర్వోత్తమత్వానికి, వాయు సర్వోత్తమత్వానికి మూలభూతమైనటువంటి తత్వానికి అనుగుణంగా ఉండే వాక్యాలు కూడా చెప్పబడి ఉన్నాయి. అలాంటి ఆ సర్వవాక్యాలని కూడా మనం సాత్విక పురాణాలకి, వేదాలకి అనుగుణంగా ఉన్నాయి కావున స్వీకరించాలి అనేది ఇందరి కోసం మనం తెలుసుకున్నాం. అలా అయితే ఈ అష్టాదశ పురాణాలలో విశేషంగా సాత్విక పురాణాల లిస్టుని చెప్పేటటువంటి సందర్భంలో కొన్ని అత్యంత మహత్తరమైనటువంటి గ్రంథాలని కూడా చెప్పడం అనేది చేశారు. మూల రామాయణం అని, అలాగే శ్రీమద్ మహాభారతం అనేది కూడా మనం చెప్పుకున్నాం. అంత మాత్రమే కాకుండా హయగ్రీవ రూపీ పరమాత్ముడైన ఆ రూపంలో రచించినటువంటి పంచరాత్రాగమాలు లాంటివన్నీ కూడా ఉన్నాయి. నరనారాయణ రూపిగా ఉన్న భగవంతుడు నారాయణుడు రూపంలో రచించినటువంటి పంచరాత్రాగమాలు 100 కోట్ల శ్లోకాలతో విస్తారమైనటువంటివి. హయగ్రీవ రూపీ పరమాత్మ మూల రామాయణాన్ని రచించారు. వాల్మీకి రామాయణం కంటే కూడా పురాతనమైనది మూల రామాయణం. అది 100 కోట్ల శ్లోకాలు విస్తారమైనటువంటిది. ఇలాంటి ఎన్నో రకాల గ్రంథాలు అనేవి ఉన్నాయి. అయితే కలియుగంలో అన్నీ మనకు ఉపలబ్ధంగా లేవు. అంత మాత్రమే కాకుండా ఘోరమైనటువంటి కలియుగంలో మనం బయట చూసేటటువంటి అధర్మాల కంటే నానా రకాలుగా ఉండేటటువంటి మానవులలో ఉండే మార్పుల్ని మనం చూస్తాం, వింటాం, అనుభవిస్తాం. ఒక రకమైనటువంటి వంచనా భావన ఉంటుంది, మోసం చేసే ఉద్దేశాలు ఉంటాయి, అబద్ధాలు చెబుతారు, నీతి లేదు, నియమం లేదు, అనాచారమై ఉంటారు. ఇవన్నీ కలియుగ ప్రభావంతో సమాజం మీద సజ్జనులైన వాళ్ళ బుద్ధిని కూడా భ్రష్టుపరిచేటటువంటి రీతిలో కలియుగ ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టే చాలా ఘోరమైనటువంటి యుగం కలియుగం అని చెప్పి అందరూ కూడా కలియుగంలో జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతోనే
స్వయం శౌనకాది మహర్షులు సుతాచార్య వారిని నిమిత్తం చేసి ఎన్నో వేల సంవత్సరాల దాకా జరుగునటువంటి జ్ఞాన యజ్ఞాన్ని చేయడం అనేది జరిగింది.